సంజ, పవన్ కళ్యాణ్ మీద ఇన్ జనరల్గా ఉన్న విమర్శ ఏంటి? ఇంకో సినిమా హీరో తన సినిమాలు తాను చేసుకుంటాడు, అప్పుడప్పుడు ట్విట్టర్లో మాత్రమే స్పందిస్తూ ఉంటాడు ఎక్కువగా అని జనరల్గా ఇలాంటి విమర్శలు. సో యూ మీన్ పార్ట్ టైం పాలిటీషియన్? అలాగే ఇంకా ఆల్మోస్ట్ ఆ విమర్శలకి అతను ఇప్పుడు సమాధానం చెప్పాడు. అతనికి అసలు సినిమాలు ముఖ్యమా లేక ప్రజలు ముఖ్యమా అని కొంతమంది చేసిన విమర్శలకి అతను స్పందించాడు. ఇన్నాళ్ళు ట్విట్టర్కే పరిమితం అవుతున్న పవన్ కళ్యాణ్ జనంలోకి ఎప్పుడు వస్తారు, దానికి కూడా క్లారిటీ ఇచ్చారు జనసేనాని. ఉత్తరాది దక్షిణాది మధ్య వివక్ష చూపుతున్నారంటూ ఈ మధ్యకాలంలో తరచూ ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈసారి రాష్ట్ర రాజకీయాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చారు. జనసేన పార్టీ కోసం పనిచేయడానికి ఈ మధ్యనే అనంతపురం జిల్లా నుంచి స్పీకర్లు, కంటెంట్ రైటర్లు, ఎనలిస్టులను ఎంపిక చేశారు. దాదాపు 150 మందితో తాజాగా హైదరాబాద్లో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగానే తనపై కొందరు చేస్తున్న విమర్శలకు సమాధానమిచ్చారు. తనను కొందరు పూర్తిస్థాయి రాజకీయ నాయకుణ్ణి కాదని విమర్శిస్తున్నారని, అసలు పూర్తిస్థాయి రాజకీయ నాయకులు ఎవరున్నారో చెప్పాలని సవాల్ చేశారు. ఒక్కో నాయకుడు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని రాజకీయాల్లో ఆర్జించి ఇంట్లో కూర్చున్నారని ఆరోపించారు. ఇంట్లో కూర్చునే కోట్ల రూపాయల ఆదాయం వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారని విమర్శించారు పవన్ కళ్యాణ్. తాను మాత్రం తన కుటుంబం కోసం, తన మీద ఆధారపడిన తన సిబ్బంది కోసం మాత్రమే సినిమాల్లో నటిస్తున్నట్లు వివరించారు. తనకు సినిమాలన్నా, సినీ పరిశ్రమన్నా అపారమైన గౌరవం ఉందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సినిమాల్లో నటించడం వాయిదా వేసుకుంటానని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాను అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయడం ఖాయమన్నారు. త్వరలోనే జిల్లాలో పర్యటిస్తానని, పాదయాత్ర చేస్తానని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ధర్నా చౌక్ కోసం ధర్నా. ఎస్, ఇప్పుడు హైదరాబాద్లో అదే టెన్షన్ కనిపిస్తోంది. రేపు హైదరాబాద్లో ఏం జరగబోతోంది, ప్రతిపక్షాలు ఏం చేయబోతున్నాయి, ధర్నా చౌక్లో అడుగు పెడతాయా లేదా, లేక పోలీసులు అడ్డుకుంటారా? ఇలాంటి టెన్షన్ వాతావరణం హైదరాబాద్లో కొనసాగుతోంది. చెలో ధర్నా చౌక్. తెలంగాణలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలన్నీ ఈ పిలుపివ్వడంతో హైదరాబాద్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. చెలో ధర్నా చౌక్ పిలుపుతో ఇప్పటికే ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాలన్నీ పోలీస్ పహారాలోకి వెళ్లిపోయాయి. ఆదివారం ఉదయం నుంచే ధర్నా చౌక్ చుట్టూ ముళ్ల కంచెలు ఏర్పాటయ్యాయి. ధర్నా చౌక్లోకి వెళ్లకుండా బారికేడ్లు పెట్టారు. ఇందిరా పార్క్ దగ్గరున్న ధర్నా చౌక్లో ఆందోళనలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. నెల రోజుల నుంచి ఇక్కడ నిరసనలు బంద్ అయ్యాయి. దీంతో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలన్నీ సేవ్ ధర్నా చౌక్ పేరుతో ఆందోళనలు మొదలుపెట్టాయి. సిబిఐ ఆఫీస్ మగ్దూమ్ భవన్లో నెల రోజుల నుంచి దీక్షలు చేస్తున్నారు నేతలు. ఈ నేపథ్యంలో సోమవారం చెలో ధర్నా చౌక్ కు పిలుపునిచ్చారు నేతలు. దీన్ని విజయవంతం చేయాలని అన్ని పార్టీలు పిలుపునిచ్చాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ ఆందోళనకు మద్దతిచ్చారు. తమ పార్టీ కార్యకర్తలు నిరసనలో పాల్గొంటారని 3 రోజుల కిందటే ప్రకటించారు పవన్. ధర్నా చౌక్ అనేది కొన్ని దశాబ్దాలుగా అది ప్రజల తాలూకు నిరసనని చెప్పడానికి అది ఒక గొప్ప వేదిక. అలాంటి దాన్ని ఈ రోజున చేయడం దానివల్ల ఏమైపోతుంటే వాళ్ళకి బాధలు చెప్పుకునేయడానికి దూరం అయిపోయింది. శాంతియుతంగా ధర్నా నిర్వహించదలుచుకుంటే అలాంటి దాన్ని కాదని చెప్పి దూరంగా పెట్టడం ఇది ప్రజాస్వామ్యానికి సరైన పద్ధతి కాదని చెప్పి దానికి నేను జనసేన పార్టీ తరఫున తెలంగాణ ప్రజా సంఘాలకి, సిపిఎం పార్టీకి, సిపిఐ పార్టీకి, అలా మిగతా ప్రజా సంఘాలు గద్దరుగా నిర్వహిస్తున్న పార్టీలన్నిటికీ రీక్లెయిమింగ్ ధర్నా చౌక్కి నేను జనసేన పార్టీ తరఫున మద్దతు తెలుపుతున్నా. సేవ్ ధర్నా చౌక్ పేరుతో జరుగుతున్న ఆందోళనతో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలన్నీ ఒక్కటయ్యాయి. 2 రోజుల కిందట గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం దగ్గర మౌన దీక్ష చేపట్టాయి. ప్రభుత్వం పునరాలోచన చేయాలని, లేదంటే ఆందోళన తప్పదని హెచ్చరించాయి. చెలో ధర్నా చౌక్ ను అడ్డుకుంటే ఎక్కడికక్కడ నిరసన తెలపాలని పిలుపునిచ్చారు జేఏసీ చైర్మన్ కోదండరాం. ఒక్క ధర్నా చౌక్ ను మూసేస్తే హైదరాబాద్లోని గల్లీలన్నీ ధర్నా చౌక్లవుతాయని హెచ్చరించారాయన. ధర్నా చౌక్ను యథాతథంగా కొనసాగించండి. మీకేమైనా ఇబ్బందులు ఉంటే అఖిలపక్షాన్ని కూర్చోబెట్టి మాట్లాడండి. మీ సమస్యలకు పరిష్కారానికి ఒక ఏకాభిప్రాయాన్ని సాధించండి. కానీ ధర్నా చౌక్ మూసివేత సమస్యకు పరిష్కారం కాదని చెప్పినాం. అది అవివేక చర్య అవుతుంది. ఒక్క ధర్నా చౌక్ను మీరు మూసేస్తే మొత్తం నగరం ధర్నా చౌక్గా మారుతుందని కూడా వారికి చెప్పినాం. ప్రతి ఆఫీసు ముందు ధర్నాలు జరుగుతాయి. ప్రతి బస్తీ కూడా ధర్నా కార్యక్రమాలకు వేదిక అవుతుంది. ఇది మీకే మంచిది కాదు అని కూడా వారికి చెప్పినాం. సోమవారం నాటి చెలో ధర్నా చౌక్ నేపథ్యంలో పోలీసుల భద్రత పెరిగింది. ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. ముళ్ల కంచెలు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ దరిదాపుల్లోకి ఎవరినీ రాకుండా ప్లాన్ చేస్తున్నారు పోలీసులు. దీనికి స్థానికులు కూడా మద్దతు తెలుపుతున్నారు. ధర్నా చౌక్ వల్ల తమకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుందని సమర్థిస్తున్నారు ఇక్కడివారు.
ఆఫీసులకి, పిల్లలు స్కూళ్ళకి పోయే వాళ్ళకి, ఎమర్జెన్సీలలో ఎవరైనా అంబులెన్స్లో పోయే వాళ్ళకి కూడా చాలాసార్లు చాలా కష్టమైంది. మా ఈ కాలనీలు ఇక్కడ మాది జల్వాయి టవర్స్ 2500 కాక పక్కకు 1500 మందిది ఇండియా బుల్స్ ఉన్నది, ఎల్ఐసి కాలనీ ఉంది, ఇక్కడ బండమైసమ్మ అనే పెద్ద ఏరియా ఉంది. ఈ మొత్తం ప్రాంతంలో 50,000 మందికి దరిదాపు రోజువారీగా పెద్ద కష్టాల్లాగా ఉన్నది. ఇది ఒక కంటిన్యూడ్ ప్రాబ్లం మాకు. దీన్ని తప్పకుండా ప్రభుత్వం వారు దీన్ని ఏ విధంగానైనా షిఫ్ట్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఎవరు వచ్చినా ఇక్కడ పార్కింగ్ చేస్తారు, వచ్చి మా వైన్స్లోకి వెళ్ళి మందు తెచ్చుకుంటారు, తాగుతారు, రోడ్ల మీద చాలా ఇబ్బంది చేస్తుంటారు. టాయిలెట్ కూడా ఇంటి ముంగనే పోస్తుంటారు, ఎంత చెప్పినా కూడా విన్నారు. వాళ్ళు తింటారు, ఫుడ్ కూడా పక్కనే వేస్తారు ఇంటి ముంగట్లో. చాలా ఇబ్బంది. ఏమైనా 108కి ఫోన్ చేయనన్నా కూడా ఇష్టం ఉన్నట్టు బండ్లు పెడతారు, తీయనంటే తీయరు, చెట్ల కింద పెట్టి చాలా ఇబ్బంది. ఇక్కడి నుంచి ధర్నా చౌకి ఎత్తేస్తే చాలా మంచిగా ఉంటుంది. కేసీఆర్ కూడా చాలా మంచి పద్ధతి చేస్తున్నాడు ఇక్కడ ధర్నా చౌకి. మేము ఇవాళ బట్టి కొంతమంది అంటున్నారు మీరు టీఆర్ఎస్ నుండి ఇట్లా మాట్లాడుతున్నారు అంటారు. మేము టీఆర్ఎస్లో దేంట్లో లేము, మేము ప్రతిపక్షంగా ఉన్నాం. రేపు అవుట్ స్టేషన్లు వేసినా కూడా మేము కూడా ధర్నాకు వచ్చి అలా సిద్ధమే. అవుట్ స్టేషన్లు ఎక్కడ వేసినా మేము కూడా ధర్నా చేయవలసి వస్తుంది సార్. మాకు ఏ పార్టీ గురించి ఏం లేదు, ధర్నా చౌకి ఇక్కడ వద్దని చెప్తున్నాం. రేపైతే మేము కంపల్సరీ మద్దతు తెలుపుతాం. ఇక్కడ కూడా ఉంటాం, మేము రోడ్ల మీద నిలబడతాం, ఎవరిని రానియం. ఈ నేపథ్యంలో రేపటి చెల్లో ధర్నా చౌక్ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుందోనన్న టెన్షన్ నెలకొంది.